సో డాక్టర్ గారు, మనము మాట్లాడుకున్నట్లుగా ఇప్పుడు ఈ మౌత్ క్యాన్సర్ కావచ్చు అండ్ థ్రోట్ క్యాన్సర్ కావచ్చు ఆర్ థైరాయిడ్ క్యాన్సర్ కావచ్చు, సో ఇవన్నిటికీ కామన్గా మనం ఎలాంటి ఫుడ్ డైట్ని ఫాలో కావాలి, విచ్ ఇస్ ద బెస్ట్ ఫుడ్ ఫర్ దిస్ క్యాన్సర్స్? జనరల్లీ డాక్టర్స్ రికమెండేషన్ అయితే బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోమని చెప్తామండి. దీంతో పాటుగా యాంటీఆక్సిడెంట్స్ ఉండే కంటైనింగ్ ఫుడ్స్, ఎస్పెషల్లీ లీఫీ వెజిటబుల్స్ కానీ వెజిటబుల్స్ కానీ, వీటిల్లో యాంటీఆక్సిడెంట్స్ అనేవి ఉంటాయన్నమాట. బేసికల్గా క్యాన్సర్ కాజింగ్ ఏజెంట్స్ అని ఫ్రీ రాడికల్స్ వాటిలోంచి వచ్చే అవకాశం ఉంటుంది. వాటిని సప్రెస్ చేసేది యాంటీఆక్సిడెంట్స్ అలాంటివి ఉన్న ఫుడ్స్ తీసుకుంటే మనకి యాడెడ్ అడ్వాంటేజ్ అనేది ఉంటుంది. అండ్ ఈ యొక్క రీసెంట్ స్టడీస్లో ఏంటంటే స్ట్రెస్ ఈజ్ ఆల్సో బీయింగ్ ఇంప్లికేటెడ్ క్యాన్సర్ కాజింగ్కి. స్ట్రెస్ కూడా అది నాట్ ఓన్లీ లైఫ్ స్టైల్ చేంజెస్, మన ఫుడ్ హ్యాబిట్స్లో చేంజెస్ వల్ల కూడా రకరకాలుగా ఎఫెక్ట్ అవుతుందని కూడా కొన్ని స్టడీస్ ఉన్నాయి. అండ్ ఎస్పెషల్లీ మన ఫాస్ట్ ఫుడ్, మన కల్చర్లో వాడే ఎక్కువ తినే ఫాస్ట్ ఫుడ్ లైక్ పిజ్జాస్, బర్గర్స్ అండ్ మోర్ ఆఫ్ దిస్ హై క్యాలరీ ఇంటేక్ ఫుడ్స్ లైక్ మన కూల్ డ్రింక్స్, వాటిలో ఎక్కువ షుగర్ ఉండే ఫుడ్స్, ఇలాంటివి అవాయిడ్ చేసి మోర్ ఆఫ్ మన పాతకాలంలో లాగా బాయిల్డ్ ఫుడ్స్ లేకుంటే ఈ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఇలాంటివి కన్జ్యూమ్ చేయటం అండ్ గుడ్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయటం. అంటే మీ వర్క్ చేసుకుంటూ కూడా రోజు ఇంత టైం మీకోసం కేటాయించి వెళ్ళి ఎక్సర్సైజ్ చేసుకొని మీ యొక్క స్ట్రెస్ తగ్గించుకోవడానికి వీకెండ్స్ ఎప్పుడు లేకపోతే స్పెసిఫిక్ టైంలో బ్రేక్ తీసుకోవటం కానీ, లైఫ్ స్టైల్ని కూడా బాగా మంచి హ్యాపీగా లైఫ్ స్టైల్ని లీడ్ చేయడం కూడా ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ టు ప్రివెంట్ ఎ క్యాన్సర్.